హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాప్టర్ 1 వచ్చేసి మ్యాటర్ అరౌండ్ అర్స్. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో కంప్లీట్ చేశా. పార్ట్ 1 వీడియోలో మ్యాటర్ అంటే ఏంటి, అలాగే ఎన్ని స్టేట్స్లో మనకు మ్యాటర్ అనేది అవైలబుల్గా ఉంది, అండ్ సాలిడ్ అంటే ఏంటి, లిక్విడ్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా రికగ్నైజ్ చేయొచ్చు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకున్నాం కదా. అంటే సాలిడ్ అనగానే డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ లిక్విడ్స్కి వచ్చేసి షేప్ అయితే డెఫినెట్గా ఉండదు, బట్ దానికంటూ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. మరి లిక్విడ్స్కు షేప్ ఏ విధంగా ఉంటుందంటే మనం తీసుకున్నటువంటి కంటైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ యొక్క షేప్ గ్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే గ్లాస్ ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సరే, మరి నెక్స్ట్ యాక్టివిటీ 2లో ఏం చేస్తున్నాం అంటే, డస్ ద గ్యాసెస్ హ్యావ్ ఏ డెఫినెట్ షేప్ అంటే ఫిక్స్డ్ వాల్యూమ్. సాలిడ్స్, లిక్విడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ కంటిన్యూషన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, గ్యాసెస్కు కూడా డెఫినెట్ షేప్, ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుందా. సరే, తెలుసుకుందాం. యూ నో అబౌట్ సిఎన్జి, compressed natural gas. Go to a petrol pump and ask them where they store CNG. Also see where CNG is stored in a CNG run vehicle. Lastly, see how CNG from the pump is transferred to vehicles. ఓకే, మనందరికీ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి తెలిసే ఉంటుంది. అండ్ మోస్ట్లీ రీసెంట్ డేస్లో మనం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క ఆటోస్లో కూడా ఈ సిఎన్జి గ్యాస్ని యూజ్ చేస్తారు. ఓకే, దెన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఒక పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఎక్కడైతే స్టోర్ చేస్తారో ఆ ప్లేస్ని చూడమని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా సిఎన్జి రన్ వెహికల్లో ఈ సిఎన్జి గ్యాస్ని స్టోర్ చేస్తారు, దాన్ని కూడా చూడమని చెప్తున్నారు. ఇక పంప్లో నుంచి సిఎన్జి గ్యాస్ని ఏ విధంగా వెహికల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు, దాన్ని కూడా మనం మొత్తం అంతా కూడా ఈ పెట్రోల్ బంక్కి వెళ్ళి ఈ విజిటేషన్ చేసినప్పుడు చూడాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మనం అక్కడ చూడాల్సింది ఏంటి, సిఎన్జి గ్యాస్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, అండ్ సిఎన్జి రన్ వెహికల్లో సిఎన్జిని స్టోర్ చేస్తారు కదా, అక్కడ ఆ ప్లేస్ని చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం వెహికల్స్కు ఏ విధంగా సిఎన్జి గ్యాస్ని పంప్ చేస్తారు, అంటే పంప్ నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు అనే దాన్ని కూడా చూడాలి. డస్ సిఎన్జి హ్యాస్ ఎ ఫిక్స్డ్ వాల్యూమ్? డస్ సిఎన్జి హ్యాస్ ఎ డెఫినెట్ షేప్? ఓకే, సో గ్యాస్కి అయితే ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉంటుంది కానీ షేప్ అనేది ఉండదు. సో అది ఎలా అనేది మనం కన్క్లూషన్లో చూద్దాం. ఇక్కడ మనకు ఫిగర్ 2 ఇచ్చారు. సో ఈ ఫిగర్ 2లో సిఎన్జి సిలిండర్ ఇన్ ఏ కార్. ఎస్, సో ఈ సిఎన్జిని వచ్చేసి ఎక్కువగా ఆటోమొబైల్స్లో యూజ్ చేస్తారనమాట. ఓకే, దెన్ from the observations in the above activity and with our daily life experiences, we can find that CNG and all other gases neither have a fixed shape nor volume. ఓకే, సో ఇక్కడ మన అబ్జర్వేషన్స్ బట్టి మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో అంటే ఇతర గ్యాసెస్ చాలా ఉంటాయి. నియాన్ గ్యాస్ కావచ్చు, హీలియం గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్, ఇవన్నీ కూడా ఇతర గ్యాసెస్ అన్నమాట. అండ్ ఈ యాక్టివిటీ ద్వారా, పైన యాక్టివిటీ ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సిఎన్జి కానీ అలాగే అదర్ గ్యాసెస్ ఏమన్నా కానీ వీటికైతే డెఫినెట్ షేప్ అయితే ఉండదు, అండ్ వీటికి వచ్చేసి వాల్యూమ్ కూడా ఉండదని చెప్తున్నారు. మరి ఏ విధంగా అని చూద్దాం. బట్ వాల్యూమ్ని మనం మెజర్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం. ప్రీవియస్ క్లాస్లో అంటే మన యొక్క ప్రైమరీ క్లాసెస్లో చూసుకున్నట్టయితే 2 బెలూన్స్ని మనం బ్లోన్ చేసి, ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను బ్లోన్ చేసి ఆ ఎయిర్ యొక్క వాల్యూమ్ని మనం మెజర్ చేసాం, సమ్వాట్ బ్యాలెన్స్ని యూజ్ చేసి కదా. సో అదేవిధంగా ఆ కాన్సెప్ట్తోనే నేను ఏం చెప్పాను, గ్యాసెస్కి కూడా వాల్యూమ్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుందని చెప్పాను. బట్ మన అబ్జర్వేషన్స్ ప్రకారం, ఇక్కడ ఇచ్చినటువంటి యాక్టివిటీ ప్రకారంగా సిఎన్జి కావచ్చు అలాగే ఇతర గ్యాసెస్ కావచ్చు, వీటికి అయితే షేప్ ఉండదు, అలాగే డెఫినెట్ వాల్యూమ్ కూడా ఉండదని చెప్తున్నారు. ఓకే, నోట్ దిస్ పాయింట్.
నెక్స్ట్ ఫిగర్ 3 సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్. రీసెంట్గా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, అవుట్ సైడ్ మనం ఆటోలో వెళ్ళినప్పుడు ఈ ఆటో ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఏం చెప్తారంటే గ్యాస్ రేట్ పెరిగిపోయాయని చెప్తున్నా. సో వాళ్ళు యూజ్ చేసేటువంటి గ్యాస్ ఏంటి, మనం ఇంట్లో యూజ్ చేస్తాం చూడు ఆ గ్యాస్ కాదు, సిఎన్జి గ్యాస్ అన్నమాట. ఓకే, రైట్ నౌ ఎస్. ఫిగర్ 4 సిఎన్జి ట్యాంక్ అట్ పెట్రోల్ పంప్. ఇదిగో పెట్రోల్ పంప్ దగ్గర సిఎన్జి ట్యాంక్ అనమాట. సో ఈ ట్యాంక్లో సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఉంటుంది. కంప్రెసబిలిటీ. సో కంప్రెసబిలిటీ అంటే లైక్ ప్రెస్సింగ్ అనమాట. ఓకే, సో ఒరిజినల్ మీనింగ్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కాన్సెప్ట్లోకి వెళ్ళినట్టయితే. యాక్టివిటీ 3 అబ్జర్వింగ్ ద కంప్రెసిబిలిటీ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక స్పాంజ్ చెప్తా. స్పాంజ్ని మీరు చేతిలో పట్టుకొని జస్ట్ ఇలా కంప్రెస్ చేశారనుకోండి, సమ్వాట్ అది చేతిలోకి ముదురుకొని పోతుంది. అంటే మనం కొన్ని మెటీరియల్స్ని కంప్రెస్ చేయొచ్చు, కొన్ని వాటిని చేయలేము. సో అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క కంప్రెసిబిలిటీ ఏ విధంగా ఉంటుందో, ఇప్పుడు ఒక స్పాంజ్ని కంప్రెస్ చేసినట్టు విధంగానే మనం ఒక చెక్కని కానీ ఒక రాయిని తీసుకొని కంప్రెస్ చేయొచ్చా అంటే వి కాంట్ డూ అనమాట. సరే, అంటే ఒక్కొక్క మెటీరియల్కు కంప్రెసిబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఎంత ఉంటుందో అయితే మనం చెప్పొచ్చు. బట్ ప్రతి ఒక్క మెటీరియల్కి కూడా కంప్రెసిబిలిటీ ఉంటుందంటే నో అనమాట. టేక్ ఏ 100 ml syringe, డ్రా ద పిస్టన్ టు సర్క్ ఇన్ ఎయిర్, ప్లేస్ యువర్ ఫింగర్ ఆన్ ద నాజిల్ అండ్ ప్రెస్. Observe depth of piston moved into syringe. Is it easy or odd to press? Okay. ఇప్పుడు ఒక 100 ml సిరెంజ్ని తీసుకోమని చెప్తున్నారు. ఆ సిరెంజ్ పిస్టన్ని వెనక్కి డ్రా చేసి ఎయిర్ని సక్ చేయమంటున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు నాజిల్ ఉంటుంది కదా, ముందర మనకి ఏదైతే ఇంజెక్షన్ అనేది వచ్చి ఉంటుందో ఆ నాజిల్ దగ్గర మనం ఏం చేయాలంటే ఆ నాజిల్ దగ్గర నీడిల్ తీసేయాలి. ఓకే, నీడిల్ తీసేసి మనం ఓన్లీ సిరెంజ్ మాత్రమే తీసుకున్నాం, ఇంకా నీడిల్ని అయితే పెట్టలేదు కాబట్టి దాన్ని నీడిల్ అయితే మనకి ఇక్కడ అవసరం లేదు. బట్ ఇప్పుడు మనం 100 ml సిరెంజ్ తీసుకొని పిస్టన్ డ్రా చేసి ఎయిర్ సక్ చేయాలంటుందన్నమాట. అండ్ తర్వాత నాజిల్ ఉంటుంది కదా, ఆ నాజిల్ దగ్గర మన యొక్క ఫింగర్ని పెట్టాల్సి ఉంటుంది, పెట్టి ప్రెస్ చేయాలి. ఇప్పుడు పిస్టన్ ఉంటుంది కదా, దాని యొక్క డెప్త్ ఏ విధంగా మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఎంత డెప్త్ లోపలికి వెళ్తుందో అబ్జర్వ్ చేయాలి. ఇంతకీ మనం ఎయిర్ని సక్ చేసుకున్నప్పుడు నాజిల్ దగ్గర హ్యాండ్ అనేది పెట్టాం, లైక్ ఫింగర్ అనేది పెట్టాం. సో ఆటోమేటిక్గా నాజిల్కు అడ్డం ఉన్నట్టు. ఇప్పుడు ఎయిర్ని సక్ చేసినప్పుడు మనం పిస్టన్ని ఫ్రంట్లో ఫ్రంట్లో డ్రా చేస్తున్నప్పుడు ఎంతైతే పిస్టన్ అనేది లోపలికి డ్రా అవుతుందో దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. అంటే నాజిల్ వైపున ఏం చేసాము, హెయిర్ వెళ్ళకుండా మనం ఫింగర్ని పెట్టాము. అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ప్రెస్ చేయడానికి, బట్ లిటిల్ మోర్ అని చెప్పుకోవచ్చు. డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద సిరెంజ్? యాక్చువల్గా ఏం చేసాము, సో దిస్ ఈజ్ ద సిరెంజ్ అనుకుందాం. సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక ఫింగర్ని పెట్టాం, ఇందులో ఒక సమ్వాట్ ఎయిర్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి ఆ పిస్టన్ని డ్రా చేసినట్టయితే సమ్వాట్ కొంచెం అలా వెళ్తుంది. అంటే ఆటోమేటిక్గా ఇందులో వాల్యూమ్ అనేది తగ్గిపోయి ఉంటుందా లేదా అంటే ఏదో కొంచెం అనేది ఎయిర్ అనేది బయటికి వెళ్ళి ఉంటుంది మన ఫింగర్ని ఫోర్స్ చేసుకొని. నౌ ఫిల్ వాటర్ ఇన్ ద సిరెంజ్ అండ్ డూ ద ప్రెస్ ద పిస్టన్ యాజ్ సెడ్ అబోవ్. ఇప్పుడు సిరెంజ్లోకి వాటర్ని ఫిల్ చేసి పైన ఏ విధంగా అయితే ఇంతకుముందు మనం ఎయిర్ని సక్ చేసి పిస్టన్ని డ్రా చేయడానికి ట్రై చేసామో అదేవిధంగా ఇక్కడ చేయమని చెప్తున్నారు. ఓకే, సో ఈజ్ ఇట్ ఈజియర్ టు ప్రెస్ ద సిరెంజ్ విత్ వాటర్ ఆర్ ఎయిర్? ఇందాక ఫస్ట్ మనం ఎయిర్ని సక్ చేసుకొని పిస్టన్ని డ్రా చేస్తే సమ్వాట్ ఎంతో కొంచెం ఫ్రంట్లోకి వెళ్ళింది పిస్టన్. ఇప్పుడు వాటర్ని వేసుకొని సేమ్ చేయమంటున్నారు, బట్ వాటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే అంత పిస్టన్ ఫ్రంట్లోకి వెళ్ళదన్నమాట.
నౌ టేక్ ఏ పీస్ ఆఫ్ వుడ్ అండ్ ప్రెస్ ఇట్ విత్ యువర్ థంబ్. సో ఇప్పుడు ఒక చెక్క ముక్కను తీసుకొని మన యొక్క బొటని వేలి సహాయంతో ప్రెస్ చేయమని చెప్తున్నారు. వాట్ డూ యూ అబ్జర్వ్ వెన్ యూ ప్రెస్ ద వుడ్? ఈస్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ వాల్యూమ్? ఓకే, సో ఇప్పుడు మనకు ఏం చెప్తున్నారంటే ఒక చెక్క ముక్కను తీసుకొని దాన్ని బొటని వేలి సహాయంతో ప్రెస్ చేయమంటున్నారు. సో ప్రెస్ చేయగానే వాల్యూమ్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అంటే నో అన్నమాట. From the above observations, you can find that gases are highly compressible as compared to liquids and solids. యాక్చువల్గా ఫస్ట్ ఎయిర్ని సక్ చేసుకున్నప్పుడు సమ్వాట్ పిస్టన్ అనేది ఫ్రంట్కి వెళ్ళింది. అంటే ఇక్కడ ఎయిర్ అనేది సిరెంజ్లోకి ఫిల్ అయి ఉంటుంది కదా, సమ్వాట్ బయటికి వెళ్ళడం జరుగుతుంది. మన యొక్క ఫింగర్ అడ్డం ఉన్నప్పటికీ కూడా సమ్ ఫోర్స్ వేస్తాం కాబట్టి పిస్టన్ ఫ్రంట్లోకి వెళ్ళడం వల్ల ఎయిర్ అనేది నాజిల్ నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంటే కంప్రెస్ చేయొచ్చు మనం ఈజీగా ఎయిర్ ఉంటే, కానీ వాటర్ ఉంటే కంప్రెస్ చేయగలమా అంటే నో. అండ్ అదేవిధంగా సాలిడ్స్, ఇందాక మనం చెక్క ముక్క తీసుకున్నాం, దాన్ని ఏ విధంగానూ కూడా మనం కంప్రెస్ చేయలేము. సో ఈ అబ్జర్వేషన్స్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే గ్యాసెస్కు కంప్రెసబిలిటీ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు వేటితో, లిక్విడ్స్తో, సాలిడ్స్తో. ఇన్ అవర్ హౌసెస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ LPG ఈజ్ యూజ్డ్ ఫర్ కుకింగ్. Nowadays, CNG is used in many automobiles. In all these purposes, large volume of gas is compressed into cylinders of a smaller volume to make it portable. ఓకే, ప్రస్తుత రోజుల్లో మనం గ్యాస్ని యూజ్ చేస్తున్నాం కదా, అంటే వంట చేసుకోవడానికి మన ఇంట్లో యూజ్ చేసే గ్యాస్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అన్నమాట. దాన్నే LPG గ్యాస్ అని కూడా అంటాం. ఓకే, ఇక ఆటోమొబైల్స్లో వచ్చేసరికి ఎక్కువగా CNGనే యూజ్ చేస్తారు. మన కుకింగ్ పర్పస్కి వచ్చేసి LPG గ్యాస్ను, ఆటోమొబైల్స్కి వచ్చేసి CNG గ్యాస్. ఇక అదేవిధంగా ప్రతి ఒక్క పర్పస్ కోసం ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ని సిలిండర్స్లో చిన్న అంటే కొంచెం తక్కువ వాల్యూమ్ ఉన్నటువంటి సిలిండర్స్లోకి లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ని మనం కంప్రెస్ చేయొచ్చు. ఈ విధంగా కంప్రెస్ చేయడం వల్ల పోర్టబుల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక 1000 ml ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లోకి మనం సమ్వాట్ గ్యాస్ని కంప్రెస్ చేయొచ్చు. సో ఎక్కువ గ్యాస్ని మనం కేవలం 1000 ml సిలిండర్లో ఫిల్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే గ్యాసెస్కు కంప్రెసిబిలిటీ ఎక్కువ. Think and discuss. Let us stretch a rubber band. Is there a change in its shape? Is it solid or liquid? Why? ఓకే, సో ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని దాన్ని స్ట్రెచ్ చేయమని చెప్తున్నారు. స్ట్రెచ్ చేసి వదిలేస్తే దాని యొక్క షేప్ ఏమైనా మారుతుందా అంటే నో. బికాజ్ సో ఇంత ఉన్నటువంటి రబ్బర్ బ్యాండ్ని మనం సమ్వాట్ ఇంత స్ట్రెచ్ చేసామనుకోండి, సో వదిలేసాక దాని సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ సైజులోకే మారుతుందన్నమాట అది. ఓకే, దెన్ మరి ఇప్పుడు రబ్బర్ని మనం సాలిడ్ అని చెప్పొచ్చా లేదా లిక్విడ్ అని చెప్పొచ్చా? బట్ మనకు తెలుసు ప్రాపర్టీస్. సాలిడ్కి ఏంటి, డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. లిక్విడ్కి షేప్ అయితే డెఫినెట్గా ఉండదు, బట్ ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. మరి ఈ టూ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ని మనం సాలిడ్ అని చెప్పొచ్చా, లిక్విడ్ అని చెప్పొచ్చా? సాలిడ్ అని చెప్పలేము, లిక్విడ్ అని చెప్పలేము. ఓకే, మరి ఎందుకు ఏమి అని చూద్దాం. వాట్ డస్ హ్యాపెన్ ఇఫ్ ద స్ట్రెచ్చింగ్ ఈజ్ స్టాప్డ్? వాట్ డస్ హ్యాపెన్ ఇఫ్ ద స్ట్రెచ్చింగ్ ఈజ్ టూ మచ్? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేసాము, ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాము, దాన్ని స్ట్రెచ్ చేసాము సమ్వాట్ ఇంత. బట్ స్ట్రెచ్చింగ్ స్టాప్ చేసినప్పటికీ కూడా ఆ రబ్బర్ బ్యాండ్ ఎంత సైజులో అయితే ఉంటుందో అంతే ఉంటుంది. ఒకవేళ మనం స్ట్రెచ్చింగ్ని ఈ ఉన్న రబ్బర్ కంటే ఎక్కువగా స్ట్రెచ్చింగ్ చేసి వదిలేసామనుకోండి, సో దాని యొక్క స్ట్రెచ్చింగ్ ఎలాంగేట్ అవ్వడం వల్ల ఇంత ఉండే సైజులోకి కొంచెం ఎలాంగేట్ అయ్యి వస్తుందన్నమాట. అంటే దాని యొక్క షేప్ మారిపోయింది. ఎప్పుడైతే ఎక్కువగా స్ట్రెచ్ చేసామో, టూ మచ్ స్ట్రెచ్చింగ్ చేసినప్పుడు రబ్బర్ బ్యాండ్ యొక్క సైజు చేంజ్ అవుతుంది. మరి ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా ఉందంటే లేదు. మరి కరెక్ట్గా లేదు కాబట్టి మనం దీన్ని ఏమనొచ్చు, లిక్విడ్ అనొచ్చా? నో.
Take some finely powdered salt, not crystals, and keep it in two different jars. Which shape does the powdered salt take? Can you say salt as a liquid based on change in its shape? జస్టిఫై యువర్ ఆన్సర్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన ఇంట్లో నైస్ ఉప్పు ఉంటుంది కదా, నైస్ ఉప్పు ఉంటుంది, రైట్. అలాగే 2 డిఫరెంట్ జార్స్ తీసుకోవాలి. ఏదో ఒక చిన్న ఉప్పు వేయడానికి వేసే జార్ కావచ్చు, లేదంటే సంవాట్ ఇతర వేరే ఊరగాయలు వేసే జార్ ఉంటుంది కదా, అలా వాటి యొక్క షేప్ డిఫరెంట్గా ఉండేలా చూసుకోవాలి. 2 జార్స్ తీసుకోవాలి. ఓకే, నైస్ ఉప్పు ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు అంతే. సరే, ఇప్పుడు మనం ఆ సాల్ట్ని ఆ నైస్ ఉప్పుని 2 డిఫరెంట్ జార్లోకి వేసేయాలన్నమాట. సో వేసాక వాటి యొక్క షేప్ ఏ విధంగా ఉంది, మనం నైస్ ఉప్పు వేసాం కదా ఆ జార్లోకి, సో ఇప్పుడు ఏ విధంగా షేప్లో ఉంది అంటే మనం తీసుకున్న జార్ ఏ షేప్లో అయితే ఉంటుందో సాల్ట్ కూడా మనకు ఆ షేప్లోనే కనిపిస్తూ ఉంటుంది. మరి దీన్ని బట్టి మనం లిక్విడ్ అని చెప్పొచ్చా? ఎందుకంటే లిక్విడ్కి అయితే ఏ కంటైనర్లోకి వేస్తామో, ఏ కంటైనర్ అంటే ఏ మెజరింగ్ జార్ కావచ్చు, బాటిల్ కావచ్చు, టెస్ట్ ట్యూబ్ కావచ్చు, దీంట్లోకి వేస్తే ఆ షేప్ అనేది వస్తుంది వాటర్కి. మరి అదేవిధంగా ఇక్కడ మనం ఒక 2 డిఫరెంట్ మెజరింగ్ జార్స్లోకి సాల్ట్ అనేది వేసాం. మరి సాల్ట్ యొక్క షేప్ దేని మీద డిపెండ్ అవుతున్నది? ఇక్కడ కంటైనర్ మీద డిపెండ్ అవుతుంది. మరి కంటైనర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని లిక్విడ్గా రికగ్నైజ్ చేయొచ్చా అంటే నో. Take a sponge, observe its shape. Can you press it? Is it a solid? Why? ఓకే, ఇప్పుడు ఒక స్పాంజ్ని తీసుకొని దాని యొక్క షేప్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నారు. సో దాని యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది? రెక్టాంగిలో లేదా ఒక స్క్వేర్ మాదిరిగానే ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని కంప్రెస్ చేయొచ్చా అని చెప్తున్నారు. అబ్జల్యూట్లీ మనం కంప్రెస్ చేయొచ్చు. బికాస్ ద స్పాంజ్ మధ్య ఉన్నటువంటి స్పేసెస్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది క్లాత్ అనేది కంప్రెస్ అవుతోంది. మరి ఇక్కడ కంప్రెస్ అవుతూ ఉంది, దీన్ని సాలిడ్ అని చెప్పగలమా మనం? నో, బికాస్ దాని యొక్క షేప్ మారిపోతూ ఉంది ఎప్పుడు కంప్రెస్ చేసినప్పుడు. వై డోంట్ యూ ఏబుల్ కంప్రెస్ ఏ వుడెన్ బ్లాక్? ఇప్పుడు మనం ఒక స్పాంజ్ని అయితే కంప్రెస్ చేయగలిగినాము, అదేవిధంగా ఒక చెక్క ముక్కని ఏ విధంగా మనం కంప్రెస్ చేయగలము? నో, బికాజ్ దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్, దాంట్లో ఉన్నటువంటి అరేంజ్మెంట్ అంతా డిఫరెంట్గా ఉండొచ్చేమో. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. దాని యొక్క షేప్ని మార్చలేము, దాని యొక్క వాల్యూమ్ని తగ్గించలేము. Diffusion. Activity 4. Observing the diffusion of gaseous. ఓకే, ఇప్పుడు గ్యాసెస్ యొక్క డిఫ్యూషన్ ఏ విధంగా ఉందో చూద్దాం యాక్టివిటీ 4లో. నిజానికి డిఫ్యూషన్ అంటే ఏంటి మీకు తెలుసా? ఏమైనా ఎగ్జాంపుల్? ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఎవరో ఒకరు పర్ఫ్యూమ్ వేసుకొని వచ్చారనుకోండి. ఏ అనే పర్సన్ ఫ్రంట్లో కూర్చున్నాడు, జెడ్ అనే పర్సన్ లాస్ట్లో ఉన్నాడు. అండ్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఏ వేసుకొని వచ్చినటువంటి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది జెడ్ లాస్ట్లో ఉన్నటువంటి పర్సన్కి కూడా ఆ స్మెల్ వస్తూ ఉంది. మరి దీనికి రీజన్ ఏంటి? ఏ విధంగా ఏ వేసుకొని వచ్చిన డోర్ పక్కన కూర్చున్నటువంటి, ఎంట్రన్స్లో కూర్చున్నటువంటి, ఫ్రంట్లో కూర్చున్నటువంటి ఏ పర్సన్ వేసుకొని వచ్చిన పర్ఫ్యూమ్ స్మెల్ లాస్ట్ మూలలో కూర్చున్నటువంటి జెడ్ పర్సన్కు ఏ విధంగా ఆ స్మెల్ వచ్చింది? సరే, మరి తెలుసుకుందాం. ఆస్క్ యువర్ ఫ్రెండ్ to hold an unlit incense stick and stand in one corner of the room. ఓకే, సో ఇప్పుడు ముందుగా మీ ఫ్రెండ్కి ఏం చెప్పాలంటే అగరొత్తిని వెలిగించకూడదు, జస్ట్ అగరొత్తుల్ని పట్టుకొని ఒక మూలలో నించుకోమని చెప్పాలి. మీ క్లాస్ రూమ్ ఉంటుంది కదా, ఏదో ఒక రూమ్లో నించుకోమని చెప్పాలన్నమాట అగరొత్తుల్ని పట్టుకొని. దెన్ యూ గో అండ్ స్టాండ్ ఇన్ ద అదర్ కార్నర్. సో ఇప్పుడు మీ యొక్క ఫ్రెండ్ వచ్చేసి ఈ కార్నర్లో అగరత్తులు పట్టుకొని నించుకున్నాడు, కానీ ఆ అగరత్తుల్ని వెలిగించకుండానే పట్టుకున్నాడు ఏ అనే పర్సన్. ఇక్కడ మీరు వచ్చేసి ఇంకొక ప్లేస్లో ఉంటారు. ఓకే, మీకు ఏమైనా స్మెల్ వస్తుందా అంటే నో. కెన్ యూ స్మెల్ ఎనీథింగ్? మీకు ఏమైనా స్మెల్ వస్తుందా? నో. నౌ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు లైట్ ద ఇన్సెన్స్ స్టిక్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఆ మూలలో నించుకున్నాడు కదా, అతనికి ఏం చెప్పాలంటే అగరత్తుల్ని వెలిగించమని చెప్పాలి. కెన్ యూ స్మెల్ ఎనీథింగ్ రైట్ నౌ? అగరత్తులు వెలిగించినాక ఆటోమేటిక్గా మనకు ఫ్రాగ్రెన్స్ వస్తుంది, సువాసన వస్తుంది కదా. సో ఎక్కడున్న రూమ్ మొత్తం
మొత్తం రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇంకొక మూలలో ఉన్నటువంటి ఫ్రెండ్కు ఈ అగరత్తుల స్మెల్ వస్తుందా రాదా అంటే అబ్సల్యూట్గా వస్తుంది. When you light the incense stick, the scent in the vapor form and smoke mix with air and move across the room to reach our nose. యాక్చువల్గా మన ఫ్రెండు అగరత్తుల్ని వెలిగించకుండా పట్టుకున్నప్పుడు మనకి ఎటువంటి స్మెల్ రాలేదు. కానీ ఎప్పుడైతే ఈ అగరత్తుల్ని వెలిగించాడో ఆటోమేటిక్గా స్మెల్ అనేది వస్తూ ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే అగరత్తుల్ని వెలిగించినప్పుడు వేపర్ ఫామ్లో సెంట్ రావడం జరుగుతుంది. ఓకే, సో వేపర్ ఫామ్లో సెంట్ రావడం జరిగినప్పుడు ఆ స్మోక్ ఆ పొగ ఉంటుంది కదా, ఎయిర్లోకి మిక్స్ అయ్యి మొత్తం ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవడంగా మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఎస్. ద మూమెంట్స్ ఆఫ్ ఎయిర్, వేపర్స్ ఆఫ్ సెంట్ అండ్ స్మోక్ ఈజ్ నోన్ యాజ్ డిఫ్యూషన్. ఇందాక డిఫ్యూషన్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అని చెప్పాను కదా. డిఫ్యూషన్ అంటే ఏంటో కాదు, ఎయిర్ యొక్క మూమెంట్ కావచ్చు, లేదంటే స్మోక్ యొక్క మూమెంట్ కావచ్చు, వేపర్స్ యొక్క సెంట్ కావచ్చు. సో వీటి యొక్క మూమెంట్స్నే మనం డిఫ్యూషన్ అని అంటాం. ఇన్ దిస్ కేస్ స్మోక్, వేపర్ ఆఫ్ సెంట్ అండ్ ఎయిర్ ఆర్ హైలీ మొబైల్ అండ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసియస్. సో ఈ సిచ్యువేషన్లో స్మోకు, అలాగే సెంట్ యొక్క వేపర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఇవన్నీ కూడా హైలీ మొబైల్ అనమాట. హైలీ ఏం చెప్తాము, మోషన్స్లో ఎక్కువగా ఉంటాయి ఇవి. ఓకే, సో ఇవి ఏ ఫామ్లో ఉంటాయంటే గ్యాసియస్ ఫామ్లో ఉంటాయి. If you spray a perfume or deodorant in one corner of the room, it spreads soon to all directions. ఎస్, స్టార్టింగ్లోనే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను డిఫ్యూజన్ టాపిక్లోనే. ఏంటి అంటే మన క్లాస్లో ఒక ఏ అనే పర్సన్ పర్ఫ్యూమ్ వేసుకొని వచ్చినప్పుడు ఫ్రంట్ డోర్ దగ్గర కూర్చొని ఉంటాడు. మనం ఎక్కడో లాస్ట్లో కూర్చున్నాం అనుకోండి, ఆ పర్సన్ వరకు ఆ పర్ఫ్యూమ్ అనేది ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఆ పర్ఫ్యూమ్ యొక్క వేపర్ సెన్స్ ఉంటాయి కదా, అవి ఎయిర్లో మిక్స్ అవ్వడం వల్ల ఆ విధంగా మొత్తం ఆ ఎయిర్ అంతా రూమ్ స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకు వస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా మనకు ఎవరో ఒకరు పర్ఫ్యూమ్ వేసుకొని వస్తే మొత్తం రూమ్ అంతా సువాసన ఏ విధంగా వస్తుంటుందో. రీజన్ ఏంటి అంటే డిఫ్యూషన్ కాన్సెప్ట్. సో డిఫ్యూషన్ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ ఎయిర్, వేపర్స్ ఆఫ్ సెంట్ అండ్ స్మోక్. ఓకే, దెన్ డస్ ద స్మెల్ ఫ్రమ్ బర్నింగ్ ఇన్సెన్స్ స్టిక్ అండ్ డియోడరెంట్ స్ప్రే రీచ్ సమ్వన్ ఆన్ ద అదర్ అండ్ అట్ ద సేమ్ టైమ్. ఓకే, ఇప్పుడు వెలిగించినటువంటి అగరత్తి స్మెల్, డియోడరెంట్ స్ప్రే, ఈ రెండింటిని ఒకే టైంలో మనం రికగ్నైజ్ చేయొచ్చా, వీటి యొక్క స్మెల్ని మనం రికగ్నైజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. నో అన్నమాట. బికాజ్ ఇక్కడ ఏమంటారు, కంబైన్డ్ స్మెల్ అనేది వస్తూ ఉంది. లేదా ఏదైతే ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందో, అంటే పర్ఫ్యూమ్ ఎక్కువ ఉన్నా లేదా అగరత్తుల స్మెల్ ఎక్కువ ఉన్నా, ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే మనకు ముందుగా రికగ్నైజ్ అవుతుంది మనకు. యాక్టివిటీ 5, అబ్జర్వింగ్ ద డిఫ్యూషన్ ఆఫ్ లిక్విడ్స్. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ అంతా దేని కిందకి వస్తుంది, డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ వస్తాయి. మరి ఇప్పుడు లిక్విడ్స్ యొక్క డిఫ్యూషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. Take 250 ml beakers and fill them with water. Use a dropper and put a drop of blue or red ink or potassium permanganate solution slowly along the sides of first beaker. సో 250 ml కలిగినటువంటి 2 బీకర్స్ని తీసుకుంటున్నారు. ఒకటి 250, ఇంకొకటి 250, అలా 2 బీకర్స్ని తీసుకొని వాటిని వాటర్తో ఫిల్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఒక డ్రాపర్ సహాయంతో బ్లూ ఇంక్ లేదా రెడ్ ఇంక్ లేదా పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్, ఏదో ఒక సొల్యూషన్ కానీ ఇంక్ కానీ తీసుకొని డ్రాపర్ సహాయంతో ఫస్ట్ బీకర్ తీసుకొని ఉంటాం కదా 250 ml, అందులో ఏదో ఒక ఫస్ట్ బీకర్గా అనుకొని సెకండ్ బీకర్గా మార్క్ చేసుకొని మనం ముందుగానే ఒక కన్క్లూషన్లోకి రావాలి. ఇప్పుడు ఒక డ్రాపర్ సహాయంతో ఇంక్నో లేదంటే పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్నో మనం ఫస్ట్ బీకర్ యొక్క సైడ్స్ నుంచి వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫిగర్లో చూపిస్తున్నాం కదా, ఎస్ అలాగా. డిఫ్యూషన్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ వాటర్. వాటర్లో పొటాషియం పర్మాంగనేట్ ఏ విధంగా డిఫ్యూజ్ అవుతుందో మనకి ఇక్కడ 2 ఫిగర్స్లో చూపిస్తున్నారు.
వాట్ డూ యూ అబ్జర్వ్ ఆఫ్టర్ యాడింగ్ ద ఇంక్ డ్రాప్ ఆర్ పొటాషియం పర్మాంగనేట్ డ్రాప్? ఎస్. సో ఇప్పుడు 250 ml ఒక జార్లోకి మనం వాటర్ ఫిల్ చేసాము. అందులోకి ఏం చేసాము, ఇంకును సమ్వాట్ పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ వేయడం జరిగింది. సో వేయగానే ఆ లిక్విడ్ యొక్క కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. యూ కెన్ అబ్జర్వ్ దట్ లిక్విడ్స్ ఆల్సో డిఫ్యూజ్ ఇంటూ ఈచ్ అదర్ లైక్ గ్యాసెస్. సో ఏ విధంగా అయితే గ్యాసెస్ మధ్య డిఫ్యూజన్ అనేది జరుగుతుందో అదేవిధంగా లిక్విడ్స్లో కూడా డిఫ్యూజన్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ఫస్ట్ బీకర్లోకి వాటర్ని ఫిల్ చేసి పెట్టేసాం. దాంట్లోకి ఏం చేసాము, ఇంకునో లేదా పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్నో వేయమని చెప్పారు. అలా వేయగానే ఆ బీకర్లో ఉన్నటువంటి వాటర్ కలర్ ఉంటుంది కదా, అది చేంజ్ అయిపోతుంది. How much time does it take the color of ink to spread evenly throughout water? ఓకే, మనం ఎప్పుడైతే ఇంక్ వేయడం జరుగుతుందో ఆ ఇంక్ అంతా కూడా, ఆ వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. సమ్వాట్ 5 seconds ప్లస్ అని చెప్పుకోవచ్చు. వాట్ డూ యూ కన్క్లూడ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ? సో ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం చెప్పుకోవచ్చు, డిఫ్యూషన్ రేట్ ఎక్కువ దేనికి ఉంటుంది, గ్యాసెస్కా లిక్విడ్స్కా? సరే, అగైన్ చూద్దాం మరి. యాక్టివిటీ 6, అబ్జర్వింగ్ ద డిఫ్యూషన్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ ఇంటూ లిక్విడ్స్. ఓకే, సో సాలిడ్ పార్టికల్స్ లిక్విడ్స్గా మారుతున్నటువంటి డిఫ్యూషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో చూద్దాం మరి. టేక్ ఏ బీకర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ యాడ్ ఏ స్మాల్ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్ టు ఇట్ అండ్ అబ్జర్వ్ ద చేంజెస్. ఓకే, సో ఇప్పుడు బీకర్ తీసుకొని ఆ బీకర్ నిండా వాటర్ ఫిలప్ చేసుకోవాలి. సో ఆ విధంగా వాటర్ అంతా వేశాక పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్, ఇందాక సొల్యూషన్ యూజ్ చేసాం, ఇక్కడ క్రిస్టల్ అని చెప్తున్నాం. ఓకే, అంటే సాలిడ్. సో ఈ పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ని వాటర్లోకి వేయాల్సి ఉంటుంది అన్నమాట. బీకర్లో తీసుకున్నాం కదా వాటర్, దాంట్లోకి వేసి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ విత్ ఏ క్రిస్టల్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఇప్పుడు పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్ కాకుండా కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ని యూజ్ చేయమని చెప్తున్నారు. డూ యూ అబ్జర్వ్ డిఫ్యూషన్? సో మీకు ఇక్కడ డిఫ్యూజన్ అనేది ఏమన్నా కనిపిస్తుందా అంటే ఎస్. సో అది స్లో ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ సాలిడ్ నుంచి అది కరిగిపోవాలి. కరిగిపోయినాక అప్పుడు లిక్విడ్లోకి కన్వర్ట్ అవుతుంది, లైక్ లిక్విడ్లోకి కలర్ రావడం జరుగుతుంది అనమాట. ఈజ్ ఇట్ ఫాస్టర్ ఆర్ స్లోవర్ దాన్ దట్ అబ్జర్వ్డ్ ఇన్ అదర్ 2 cases? యాక్చువల్లీ 5, 6 కంపేర్ చేసుకున్నట్టయితే లిక్విడ్స్ టు లిక్విడ్ యాడ్ చేసినప్పుడు తొందరగా డిఫ్యూషన్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ సాలిడ్ యాడ్ చేస్తున్నాం, అంటే వాటర్కు పొటాషియం పర్మాంగనేట్ క్రిస్టల్స్ని యాడ్ చేస్తూ ఉన్నాం. మీన్స్ ఇక్కడ క్రిస్టల్ అనగానే సాలిడ్ రూపంలోకి వస్తుంది. ఆ సాలిడ్ ఏమవుతుంది, ఫస్ట్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది, తర్వాత దాని యొక్క రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఏది ఈజియర్ అంటే డైరెక్ట్ 5th యాక్టివిటీ ఈజీ, అంటే లిక్విడ్ టు లిక్విడ్ తొందరగా డిఫ్యూషన్ అనేది జరుగుతూ ఉంది. Certain gases from atmosphere, particularly oxygen and carbon dioxide, diffuse and dissolve in water and support the survival of aquatic plants and animals. ఓకే, అట్మాస్ఫియర్లో హీలియం, హైడ్రోజన్, నియాన్, ఇతర గ్యాసులు, ఆక్సిజన్, హైడ్రోజన్, ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అట్మాస్ఫియర్లో. ఎస్, అందులో పర్టికులర్గా కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇవి రెండు కూడా డిఫ్యూజ్ అయ్యి వాటర్లో డిజాల్వ్ అవుతాయి అన్నమాట. సో తర్వాత అక్వాటిక్ ప్లాంట్స్లో, అలాగే అక్వాటిక్ అనిమల్స్ ఉంటాయి కదా, వీటి యొక్క ప్రాణానికి ఎంతో సపోర్టివ్గా చెప్పుకోవచ్చు. ఏంటి, ఈ కార్బన్ డైఆక్సైడ్ అలాగే ఆక్సిజన్ యొక్క డిఫ్యూజన్ దెర్ఫోర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫర్ లివింగ్ బీయింగ్స్. అంటే డిఫ్యూజన్ వచ్చేసి కేవలం అక్వాటిక్ ప్లాంట్స్కు, అక్వాటిక్ అనిమల్స్కు మాత్రమే హెల్ప్ఫుల్ అని కాదు, ప్రతి ఒక్క జీవరాశికి కూడా డిఫ్యూజన్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్.
ఆక్సిజన్ డిఫ్యూజెస్ ఫ్రమ్ లంగ్స్ టు బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజెస్ ఫ్రమ్ బ్లడ్ టు లంగ్స్. ఓకే, లంగ్స్ నుంచి బ్లడ్కు ఆక్సిజన్ అనేది డిఫ్యూజ్ అవుతూ ఉంది. మరి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి బ్లడ్ నుంచి లంగ్స్కు డిఫ్యూజ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క డిఫ్యూజన్ వల్ల టోటల్ రెస్పిరేటరీ సిస్టమ్కు ఎంతో బెనిఫిట్ అని చెప్పొచ్చు. Solids, liquids and gaseous diffuse into liquids and rate of diffusion of gaseous is higher than that of liquids or solids. ఓకే, సో లిక్విడ్స్ కావచ్చు, సాలిడ్ కావచ్చు, గ్యాసియస్ కావచ్చు, ఇవన్నీ కూడా లిక్విడ్స్ కానీ డిఫ్యూజ్ అవుతాయి. అండ్ కంపేర్ టు గ్యాసియస్ డిఫ్యూషన్ రేట్ మనం కంపేర్ చేస్తున్నట్టయితే మిగతా వాటికి ఈ గ్యాసియస్కే డిఫ్యూషన్ రేట్ ఎక్కువగా ఉంది. ఎప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు? లిక్విడ్స్తో సాలిడ్తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకే, సో నౌ వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సో ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడే మీకు రిప్లై ఇస్తా. ఓకే, దెన్